నమస్కారం. పుష్ప సినిమా తొక్కిసలాట అనగానే మన సంజయ్ థియేటర్, అల్లు అర్జున్ ఇల్లు గుర్తొస్తారు. అప్పుడు ఒక ఆమె చనిపోయారు, ఒక బాబు ఆసుపత్రి పాలైనాడు. పాప మా పిల్లడు ఇంకా కోలుకోను. ఆ సందర్భంలో అల్లు అర్జున్ బహుశా నేను క్వశ్చన్ చేసినట్టుగా, విమర్శించినట్లుగా, ఏమైపోయింది ఆయనకి ఇంత వయసు వచ్చినా కానీ ఆలోచన శక్తి ఎటెళ్ళిపోయిందని చెప్పేసి అడుగున్నా కదా. అటువంటి స్టేజ్ నుంచి ఈరోజు అదే అల్లు అర్జున్ని నేను మనస్ఫూర్తిగా పొగిడే విధంగా, ఎంతలా అంటే ఒకనాడు చిరంజీవి మాటలను గుర్తు తీసుకొచ్చావయ్యా, సూపర్ అయ్యా అల్లు అర్జున్ చెప్పేసి మనస్ఫూర్తిగా అంటూ ఉన్నా. తను సరదా చెప్పాడు, నవ్వుతూ చెప్పాడు, సింపుల్గా చెప్పాడు. కానీ అందులో ఉన్నటువంటి మీనింగ్ ఉంది అద్భుత. మళ్ళీ చెప్తా అద్భుత. ఎందుకంటున్నాను, ఇప్పుడు 10 రకాల కూరలు ఉన్నాయి ఆడ, కర్రీ పాయింట్. నువ్వు వెళ్ళు, నీ దగ్గర 10 100 ఉంది, కొనుక్కోవాలి. ఏం కొనుక్కుంటావు? నువ్వు ఏదైతే తింటావో, నీకు ఏదైతే ఇష్టమో ఆ కూర కొనుక్కుంటావు, ఇంటికి వెళ్తావు, హ్యాపీగా తింటావు. మరి 10 మంది హీరోలు ఉన్నారు, వాళ్ళు నీకు ఒకరు నచ్చలా. ఆ నచ్చని హీరో గురించి నువ్వు ఎందుకు టైం వేస్ట్ చేస్తావు? నీకు నచ్చని కూరను కొంటున్నావు అంటే నీ డబ్బును వేస్ట్ చేయటం, నీకు నచ్చని కూరను కొని నువ్వు తింటున్నావు అంటే నువ్వు వామిటింగ్ చేసుకోవటం, ఇంకా తర్వాత కంపు అవటమే. అలాగే ఒక హీరో విషయంలో కూడా నువ్వు ఎందుకు అలా ఉంటావు? నీకు నచ్చలా, సినిమా చూడకు. నీకు నచ్చలా, అతని టాపిక్ నీకు అనవసరం. నీకు అతను నచ్చలా, అసలు వైపే నువ్వు వెళ్ళమాకు. కథం అద్భుతంగా చెప్పాడు కదా, నవ్వుతూ చెప్పాడు, సరదా చెప్పాడు. ట్రోలింగ్ చేసేంత తీరిక మీకుంటే అదే టైంని హ్యాపీగా నచ్చిన వాళ్ళకి ఖర్చు పెట్టండి టైంని అన్నాడు. సరే సరదా ఫన్నీగా చెప్పినా, ఒక అమ్మాయి నీకు నచ్చింది, ఇలా ఇంటి దగ్గర ఉండరా బాబు కాసేపు, నువ్వన్న సంతోషం ఉంటావు, అవును ఇబ్బంది పెట్టకుండా ఉండు, కాసేపు నువ్వు ఆడు ఉంటే ఆమె కనిపిస్తే సంతోషం నీకు, అంతే. అది నువ్వన్న సంతోషపడతావు. ఈ ట్రోలింగ్ చేయడం వల్ల ఎవరికి సంతోషం? మనిషి బతకడం అంటే సంతోషం ఉండటం. దాని అర్థం ఏంటి? నీకున్న సమయంలో నీకు ఏది సంతోషాన్ని ఇచ్చిందో దానికోసమే టైంని ఖర్చు పెట్టు. ట్రోలింగ్ చేయడం వల్ల ఏం ఉపయోగం? ఏం లేదు కదా. చేయమాకు. నువ్వు నా ఫ్యానా వేరే వాళ్ళ ఫ్యాన్ అనవసరం. నీకు నచ్చడం కొంచెం నీకు టైం వద్దు, టైం వదిలే అంటే వాళ్ళ దరిదాపులు కూడా నీ టైంని అక్కడ కేటాయించమాకు. హ్యాపీగా ఉండు. ఎలా ఉంటావు? నచ్చిన పని చేసుకుంటూ ఉండు. నచ్చిన ఫుడ్ కోసం డబ్బులు ఖర్చు పెడతావు, నచ్చిన మనుషుల కోసం వాళ్ళకి కావాల్సిన కొడి పెడుతూ ఉంటావు. అలా ఇక్కడ కూడా నచ్చిన హీరో సినిమాకి వెళ్ళు, అండ్ నచ్చిన బుక్ కొని చదువుకో, నచ్చిన ఫుడ్ తిను. నచ్చని బుక్ వద్దు, నచ్చని ఫుడ్ వద్దు, నచ్చని హీరో టైంకి నువ్వు టైం కేటాయించవద్దు. అద్భుతం కదా. చిరంజీవి ఒకప్పుడు ఏం చెప్పాడంటే, ఒక బాలకృష్ణ అయినా, వెంకటేష్ అయినా, నాగార్జున అయినా, మోహన్ బాబు అయినా, నేనైనా, ఎవరైనా కానీ మేమంతా కళామ తల్లి ముద్దు బిడ్డలు. మీరు సినిమా టికెట్ కొంటే ఆ వచ్చే డబ్బులతో మేము బతుకుతాం. ఓ రకంగా మీరు ప్రేక్షక దేవుళ్ళు. అటువంటి మీరు హీరోల ఫ్యాన్స్ అంటూ విడివిడిగా ఉండిపోయి గొడవలు ఇవన్నీ వద్దు. మేమంతా కలిసి ఉన్నప్పుడు, మీ వల్లే మేము బతుకుతూ ఉన్నప్పుడు, అలాంటప్పుడు మీరు ఎంత గొప్పగా ఉండాలి అని చెప్పున్నాడు. ఈరోజు అల్లు అర్జున్ ఈ జనరేషన్ తగ్గినట్టుగా చాలా చక్కగా సింపుల్గా చెప్పేశాడు. ఎలా? వద్దు బ్రదర్, నచ్చిన ఫుడ్ తినవు, నచ్చిన వస్తువు జోలికి నువ్వు పోవు. అలా నచ్చని హీరో జోలికి, నచ్చని టాపిక్ జోలికి నువ్వు ఎందుకు వెళ్తావు? వద్దు, టైం వేస్ట్ అమ్మా అన్నాడు. దట్స్ ఇట్. నేను అదే చెప్తున్నా. ఈ విషయం మనస్ఫూర్తిగా అల్లు అర్జున్ సరదాగా చెప్పినా, నవ్వుతూ చెప్పినా కరెక్ట్గా చెప్పాడు. హ్యాట్స్ ఆఫ్. నేను ఫ్యాన్స్ కలిసినప్పుడు, ఇది ఫ్యాన్స్ అండ్ యాంటీ ఫ్యాన్స్, హేటర్స్ అందరికీ కలిపి నేను ఎప్పటి నుంచో ఒక మాట చెప్తా ఉన్నాను. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. అంటే ఇలాంటి అసోసియేషన్ ఎప్పుడు, ఇలాంటి అకేషన్ జరిగినప్పుడు నా మనసులో ఉన్న ఒక మాట షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో ఉంది నాకు. ఖచ్చితంగా నీకు ఎవడన్నా నచ్చలేదా, వాడిని నేను హేట్ చేసి, వాడిని నువ్వు ట్రోల్ చేసి నీ టైం నువ్వు వేస్ట్ చేసుకోవద్దు. నచ్చలేదా వదిలే. నీ 1% కూడా నువ్వు ఖర్చు పెట్టద్దు. నీకు 100 రూపాయలు ఉన్నాయనుకో, నీకు ఇష్టం లేని విషయం మీద ఎవడన్నా డబ్బులు ఖర్చు పెడతారా? ఎగ్జాక్ట్లీ. వదిలే, ఖర్చు పెట్టకు. నీకు నచ్చిన పని చేసుకో. నీకు నచ్చిన ఒక అమ్మాయి ఇంటి బయట నుంచి వెయిట్ చేయి, పర్లే, అట్లీస్ట్ నువ్వు ఎంజాయ్ చేస్తావు, అంతే తప్ప నేను అడిగేది